కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైన మాసం. ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒక వత్తిని ఉపయోగించటం కూడదని, కార్తీక దీపంలో 2 వత్తులు కలిపి రెండుగా వేయటం లేదా 3 వత్తులు కలిపి వేయాలని పండితులు చెబుతున్నారు. ఆ వత్తులు తామరనార, అరటినార వంటివి ఉపయోగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ మాసంలో అభిషేకాలు, బిల్వార్చన, స్తోత్ర పారాయణాలు, శివనామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా శుభదినాన సాయంకాలం కానీ ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి బ్రాహ్మణులను, బంధుమిత్రులను రప్పించి దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్ర తీరాన కానీ, నదీ తీరాన కానీ, స్వగృహమున కానీ, పుణ్యక్షేత్రంలందు గాని సత్యనారాయణ వ్రతం చేయించాలి. పూజా స్థలాన్ని గోమయం చేసి శుద్ధి చేయాలి. తూర్పుగా బియ్యం, చూర్ణం, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి మంటపము గావించి మామిడాకుల తోరణాలతో సుందరముగా అలంకరించి పూజా ద్రవ్యములు, రాగి పాత్ర, నూతన వస్త్రాలు, కొబ్బరికాయ పూజాస్థలమునందు ఉంచాలి. భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం ద్వారా కష్ట నష్టాలు తొలగిపోతాయి. ధనధాన్యాలకు లోటుండదు. సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్రా విజయం లభిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసములందు కానీ ఏదైనా శుభదినాన గాని దీన్ని ఆచరించాలి. దారిద్ర్యం తొలగిపోవాలంటే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.